అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో డిజేబుల్ పెన్షన్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. ఆ డౌట్స్ని కొన్ని 99% నేను అందరికీ రిప్లై ఇస్తున్నానండి. ఏవో కొన్ని వాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేక లేదంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేని వాటికి మాత్రమే నేను రిప్లై ఇవ్వట్లేదు, మిగిలిన అందరికీ ఇస్తున్నాను. సో దాంట్లో కొన్ని కామెంట్స్కి నేను ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇదే సేమ్ డౌట్ చాలామంది పోస్ట్ చేస్తున్నారు. సో మనము ఆ డౌట్ మీద వీడియో రూపంలో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మొదటగా వీళ్ళు సమరారెడ్డి గణేష్ గారు అడుగుతున్నారు. సార్ నమస్తే, మీరు చెప్పినట్లు నా సర్టిఫికేట్లో వెరిఫికేషన్కి వెళ్ళక ముందు 85% ఉండే. లోకోమోటర్ కొంచెం దూరం నడుస్తాను, వంగలేను, పడుకోవడానికి ఇబ్బంది పడతాను. కానీ వెరిఫికేషన్ తర్వాత ఇవాళ సర్టిఫికేట్ తీసుకొని చూస్తే 51% ఉంది. నాట్ పర్మనెంట్ 2 years తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవాలన్నప్పటికీ నా పని నేను చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నాకు ఇంతలా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వానికి ఎలా సార్? 2 years తర్వాత మళ్ళీ ఎలా, ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి? ఇలాంటి సమస్య చాలామందికి వచ్చింది గుణేష్ గారు. ఈ సమస్య చాలామందికి వచ్చిందండి. ఇంతకుముందు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది, ఇప్పుడేమో తక్కువ వేశారు. ఇదొక కేసు. ఇంతకుముందు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడేమో పర్సంటేజ్ తగ్గించి అలాగే టెంపరరీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో కూడా అప్డేట్ రాగానే వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ప్రకారము మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు డాక్టర్ గారు వేసిన పర్సంటేజ్తో సాటిస్ఫై అవ్వకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా మీ దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి, ఏరియా హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్, రిమ్స్కి వెళ్ళి ముందుగా ఒక మాన్యువల్ సదరం అయితే తీసుకోవాలండి. మాన్యువల్గా డాక్టర్ గారు మనకి ఒక సదరం సర్టిఫికేట్ అయితే రాసిస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా చేస్తారు. సో మాన్యువల్గా వాళ్ళు చెక్ చేసి మాన్యువల్గా రాసిస్తారు వీరికి ఇంత పర్సంటేజ్ ఉందని. మీరు ఆ మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే, ఇంకా ఆ మాన్యువల్ సర్టిఫికేట్ నాకు అవైలబుల్ వస్తే నేను ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కూడా చూపిస్తూ వీడియో చేస్తాను. ఆ సర్టిఫికేట్ ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా వెళ్ళొస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా పోస్ట్ చేయండి, దాన్ని మన వాళ్ళందరికీ చూపిస్తాను. సో మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్నాక రెండవది చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఎంపీడీఓ గారికి అర్జీ అనేది రాయాల్సి ఉంటుంది. ఎంపీడీఓ గారికి ఒక అర్జీ రాసి, ఆ అర్జీకి ఈ మాన్యువల్ మనం హాస్పిటల్లో తెచ్చుకున్న మాన్యువల్ సదరం సర్టిఫికేట్ని అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. అలాగే మన డిజేబిలిటీకి సంబంధించిన ఓల్డ్ సదరం సర్టిఫికేట్, అలాగే న్యూ సదరం సర్టిఫికేట్, అలాగే ఇంకా ఏమైనా హెల్త్ రిలేటెడ్వి సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేసి మొత్తం మనము ఎంపీడీఓ గారి ఆఫీస్లో ఇచ్చినట్లయితే, లేదా సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసినా కూడా వాళ్ళు ప్రాసెస్ అయితే చేస్తారు, వాళ్ళు ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది. సో మీరు అలా చేసినట్లయితే ఎంపీడీఓ గారు ఆ లిస్ట్ని గవర్నమెంట్కి పంపించి మీ అందరికీ మరొకసారి రీఅసెస్మెంట్కి డేట్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది. మీకు రీఅసెస్మెంట్కి మళ్ళీ సపరేట్గా ఇంత లాస్ట్ టైం ఇచ్చినట్లు ఒక నోటీస్ వస్తుంది. హాస్పిటల్ పేరుండి, ఏ డేట్ ఉండి, ఏ తారీఖున ఏ టైంకి ఏ హాస్పిటల్లో అటెండ్ అవ్వాలని మీకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ మీకు ఇచ్చి మీ దగ్గర అక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారు. సో మీరు మళ్ళీ ఆ టైంకి వెళ్ళినట్లయితే హాస్పిటల్కి డాక్టర్ గారు మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ జరిపించి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఇక్కడ 2 కేసెస్ అండి. మళ్ళీ మీరు సాటిస్ఫై అయ్యారు ఆ వేసిన పర్సంటేజ్కి, లేదా మీరు సాటిస్ఫై అవ్వలేదు అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. సాటిస్ఫై అవ్వకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఒకవేళ సాటిస్ఫై అయితే అక్కడికి ఓకే. ఇక్కడ ఇంకొకటి, మీరు సాటిస్ఫై అయ్యారు, మనకి లాస్ట్ మంత్ పెన్షన్ అనేది ఇవ్వలేదు, సో మనము ఈ మంత్ ఈ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నాము. దాని గురించి కూడా జీవోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ జీవో గురించి మన వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతి నెల 25వ తారీఖు లోపల మనము ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోగలిగితే
మనకి తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మనకు పెన్షన్ అయితే వస్తుంది. ఫస్ట్కి అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఆగస్ట్ నెల మనం 25 లోపు సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే అది కొంచెం కష్టమే. సో ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళంతా సెప్టెంబర్ 25 లోపు సర్టిఫికేట్ కనుక తెచ్చుకోగలిగితే వాళ్ళకి అక్టోబర్లో అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే సాటిస్ఫాక్షన్గా లేరో వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్ళి మంచి జెన్యున్ పర్సంటేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అండి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చు. పెన్షన్ పర్మనెంట్ సర్టిఫికేట్ వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెంపరీ సర్టిఫికేట్ వచ్చి పెన్షన్ పోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చి 40% కన్నా బిలో పర్సంటేజ్ వచ్చి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా మనకు వచ్చిన సర్టిఫికేట్తో సర్టిఫికేట్లో వేసిన పర్సంటేజ్తో సాటిస్ఫాక్షన్గా లేరో వారందరూ కూడా మళ్ళీ ఈ ప్రాసెస్లో కొత్త సదరంకి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని రీఅసెస్మెంట్కి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు అప్పుడు వేసిన పర్సంటేజ్ మళ్ళీ పొందగలరు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీ మంత్ 25th లోపల అయిపోగొట్టుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో కొంతమంది ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పటికీ పర్సంటేజ్తో సాటిస్ఫాక్షన్ కానప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకు ఆ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది గుణేష్ గారు మీకు అర్థమైంది అనుకుంటానండి. మీరు ఒకసారి మాన్యువల్గా తీసుకొని తర్వాత ఎంపీడీఓ గారికి అర్జీ రాసి ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ అనేది అరేంజ్మెంట్ చేస్తారు. మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళొచ్చాక కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లో ఉన్న డేటా ప్రకారము మీరైతే పెన్షన్కి అర్హులైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్కి అనర్హులైతే పెన్షన్ ఆపేయడం జరుగుతుంది. సో మీరు చెప్తున్న కండిషన్ ప్రకారం అయితే మీరు ఎలిజిబుల్ అనే అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. కొంచెం కష్టమైనా కూడా గవర్నమెంట్ ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైతే సాటిస్ఫాక్టరీగా లేరో వాళ్ళంతా చేసుకోండి. మళ్ళీ గవర్నమెంట్ అవకాశం ఇవ్వదు. సో ఇప్పుడు చేసుకున్నట్లయితే ఎంత త్వరగా చేసుకుంటే అంత తొందరగా మీకు పెన్షన్ వస్తుంది. అలాగే రెండవ క్వశ్చను ఇక్కడ చూసినట్లయితే నాకు 41% ఉంది సార్, వెరిఫికేషన్ చేశారు, దాంట్లో తక్కువ ఉందని పెన్షన్ రద్దు చేశారు, 41% పర్మనెంట్ అని ఉంది. మీకు ఇక్కడ పాత సర్టిఫికేట్స్ అనేవి ఇంకా అవి చెల్లవు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరైతే ఆల్రెడీ డిజేబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో రీఅసెస్మెంట్కి అటెండ్ అయ్యి వచ్చారో వాళ్ళంతా పాత సదరం సర్టిఫికేట్స్ అయితే ఇంకా పనికిరావు. వాళ్ళందరికీ కొత్త సదరం సర్టిఫికేట్స్ వచ్చాయి కాబట్టి ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న డేటా మాత్రమే ఉపయోగపడుతుంది. సో మీకు పాత సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ పర్మనెంట్ ఆర్ టెంపరీ అయినప్పటికీ అవి చెల్లదు. కొత్త సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, పర్మనెంటా టెంపరీయా అని ఈ డేటా మాత్రమే ఇంకా ఇప్పటి నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. సో మీరు అది సాటిస్ఫాక్టరీగా లేకుంటే నాకు చెప్పినట్లు అప్లై చేసుకొని మళ్ళీ మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళి మీ పర్సెంటేజ్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే సార్ ఓల్డ్ సర్టిఫికేట్ పర్మనెంట్, న్యూ సర్టిఫికేట్లో టెంపరీ అని ఉంది, ఏం చేయాలి సార్, పెన్షన్ వస్తుందా రాదా? టెంపరీ అంటే ఇనెలిజిబుల్ పర్సన్ అండి. సో టెంపరీ సర్టిఫికేట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి పెన్షన్ రాదు. కేవలం పర్మనెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందాక చెప్పినట్లు ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్ళి ఎలిజిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే న్యూ సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్గా ఉంది అన్న మార్చుకోవడం ఎలా? ఇక్కడ ఈ డౌట్స్ చాలామంది అడుగుతున్నారండి. సదరం సర్టిఫికేట్లో ఫోటో లేదు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంది, అలాగే మోల్స్ డేటా తప్పుగా ఉంది అని. సో కొంతమందికి డాక్టర్ దగ్గర రైట్ సింబల్ రాలేదని ఇలా కొంతమంది చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ కాబట్టి మనకి నో ప్రాబ్లం అండి. మనకి మెయిన్ ఫోటో లేకున్నా కూడా ఇప్పుడు మెయిన్ మన అన్ని ఆధార్ లింక్డ్ కాబట్టి మనకి నేమ్ కరెక్ట్గా ఉంటే చాలు. ఫస్ట్ మన నేము,
మన ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము అనేవి కరెక్ట్గా ఉంటే చాలు. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన సదరం ఐడి అనేది వచ్చేస్తుంది. సో అది నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే ఈ కరెక్షన్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఫ్యూచర్లో ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉందేమో. ఒకవేళ ఇస్తే మన ఛానల్లో వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా డేటా చేంజ్ చేసుకోవాలని. సో ఇప్పుడైతే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఉన్నా కూడా మన పేరు, తండ్రి పేరు ఆర్ హస్బెండ్ పేరు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మిగిలినవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది ఆధార్ బేస్డ్ కాబట్టి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది. మన పేరు అనేది చెక్ కరెక్ట్గా ఉంటే చాలు. ఒకవేళ ఫోటో అని లేదని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఫోటో లేదని అడుగుతారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఫోటో అనేది అటాచ్ చేసుకొని గెస్టెడ్ సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుంది. సో నో ప్రాబ్లం వాళ్ళకి. అలాగే సార్ నాకు హియరింగ్ సర్టిఫికేట్ వచ్చింది, అందులో పర్మనెంట్ 45% ఇచ్చారు, రీఅసెస్మెంట్ నాట్ రికమెండెడ్ అని కూడా ఇచ్చారు, ఎంత పెన్షన్ వస్తుంది సార్ అని. మనకి తెలుసు వికలాంగుల పెన్షన్ పొందాలి అంటే అబోవ్ 40% ఉండాలండి. 40% ప్లస్ ఉంటే మనకి వికలాంగుల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 40 అబోవ్ మనకి ఎంత ఉన్నా కూడా మనకి సేమ్ 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. అలాగే సార్ మాకు పాత సదరం సర్టిఫికేట్ దాంట్లో 57 పర్మనెంట్ అని ఉంది, కానీ ఇప్పుడు 41 టెంపరరీ 1 ఇయర్ అని వచ్చింది. ఇప్పుడు మాకు పెన్షన్ వస్తుందా? హియరింగ్ది రిప్లై ఇవ్వండి, మాకు ఫోటో కూడా రాలేదు. టెంపరరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది 99% రాకపోవచ్చండి. ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేది కేవలం పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే. సో మనం కొత్త పెన్షన్ అప్లై చేసేటప్పుడు కూడా టెంపరరీ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేసినప్పుడు సిస్టమ్ తీసుకోదు, కేవలము పర్మనెంట్ సర్టిఫికేట్ అయితే మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి మీ అందరికీ వచ్చే నెల పెన్షన్ రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ వస్తుంది. నాకు తెలిసినంతవరకు 99% టెంపరరీ అని వచ్చిన వారికి పెన్షన్ రాకపోవచ్చు అండి. సో మీరు ఇందాక మనం చెప్పినట్లు ఆ ప్రాసెస్లో మీరు మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళి పర్సంటేజ్ అయితే చేంజ్ చేయించుకోండి. అలాగే నెక్స్ట్ బ్రో, ఇప్పుడు యూడిఐడి కార్డు కూడా మార్చాలా? ఇవి యూడిఐడి కార్డ్స్ కొత్తవి అనేవి రావడం జరుగుతుందండి. మీరు విడిగా మార్చాలా అంటే అవసరం లేదు. మళ్ళీ మీకు ఈ డిజబిలిటీ కార్డ్స్ అనేవి మళ్ళీ పైనుంచి గవర్నమెంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఇవి చెకింగ్ చేసింది కాబట్టి గవర్నమెంటే మళ్ళీ అందరికీ కొత్త కార్డ్స్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు జాబ్స్కి అప్లై చేస్తున్నామన్నయ్య, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సదరం సర్టిఫికేట్లో ఫోటో చూసి ఎందుకు లేదని అడుగుతారు, కొంచెం టెన్షన్ ఉందన్న రిప్లై ఇవ్వండి అంటే, అది ఇందాక చెప్పాం కదండి, గెజిటెడ్ మనం ఫోటో అటాచ్ చేసి గెజిటెడ్ సైన్ చేయించుకున్నట్లయితే అది వ్యాలిడ్ అవుతుంది. సో అది నో ప్రాబ్లం బ్రదర్. అలాగే ఫోటో యాడ్ చేయడానికి అవ్వదా సార్? 2022లో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు, అది మరి పని చేయదా? అది ఇందాకే చెప్పుకున్నాం కదండి, ఫోటో యాడ్ చేయడానికి అయితే ప్రజెంట్ ఆప్షన్ ఏం లేదు. దట్టు ప్రజెంట్ మన ఫోటో అంటే మన ఫిజికల్ ఫోటో ఏం వాళ్ళు తీసుకోరు. మన ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటో అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన కార్డులో వస్తుంది. సో గవర్నమెంట్ తలుచుకుంటే అవి అన్నీ లింక్ చేయడం పెద్ద పనేం కాదు. సో అలాగే 2022 ఇయర్లో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు, అది మరి పని చేయదా సార్ అంటే అది ఇప్పుడు వర్క్ అవ్వదండి. మీరు ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఇంకా పాత సర్టిఫికేట్ అయితే పని చేయదు. ఆ డేటా మొత్తం కూడా సిస్టంలో ఎరైజ్ అయిపోయి ఉంటుంది. సో కొత్త డేటా అప్డేట్ అయ్యి పాత డేటా వెళ్ళిపోయి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ సదరం ఐడి మీద ఈ పర్సెంటేజ్ అయితే కనపడుతుంది. కాబట్టి పాత సర్టిఫికేట్ అయితే పనిచేయదు. అలాగే యూడిఐడి కార్డుకి 2 months బ్యాక్ అప్లై చేశాం కానీ ఇంకా రాలేదు. యూడిఐడి కార్డ్స్ అవి గవర్నమెంట్ అన్నీ ఒకసారి ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది నో ప్రాబ్లం బ్రదర్, వస్తుంది, మీరు కొంచెం వెయిట్ చేయాలంతే. అలాగే ఇక్కడ ఇంకోటి, ఓన్లీ సర్టిఫికేట్ ఇస్తారా, కార్డు కూడా ఇస్తారా సార్? ప్లీజ్ మెసేజ్ మీ అండ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ మనకు 2 రావడం జరిగిందండి, కార్డు రావడం జరిగింది, అలాగే సర్టిఫికేట్ అనేది 2 రావడం జరిగింది. సో 2 ఇస్తారు.
సో మీరు రెండు తీసుకోండి. రెండిట్లో డేటా అనేది సేమ్ ఉంటుంది. సైజులో తేడా, ప్రింటింగ్లో అది కార్డ్ అనేది చిన్నగా వస్తుంది, సర్టిఫికేట్ అనేది పేపర్ మొత్తం వస్తుంది, అంతే తేడా. ఇన్ఫర్మేషన్ అయితే కార్డులో ఉన్నదే సర్టిఫికేట్లో కూడా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్. అలాగే పుట్టుమచ్చల సర్టిఫికేట్లు ఎంటర్ కాలేదు సార్, మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ అయితే ఏం ఆప్షన్ లేదండి. ఆప్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేస్తాము. వీళ్ళు కూడా సేమ్ అదే పాయింట్, బట్ మిస్టేక్ ఉందని చెప్పారు. సో వీటికి సంబంధించి ప్రజెంట్ ఆప్షన్ అయితే ఏం లేదు. అలాగే ఫస్ట్ న్యూ పెన్షన్కి అప్లై చేశాక సదరం తీసుకోవాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక సదరం సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ అసలు పెన్షన్ అప్లై చేయాలి అంటే మీరు వికలాంగులు అన్నట్లు నిరూపించుకునేదానికి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక సదరం సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలి? సదరం సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు సదరంకి అప్లై చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాక సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మనము కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలి. ముందు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి బ్రదర్, తర్వాత ఈ పెన్షన్కి అయితే అప్లై చేయాలి. తర్వాత రిజెక్ట్ అని వచ్చింది, బట్ ఐఎమ్ పర్మనెంట్ డిసేబిలిటీ అండ్ యూడి ఐడి కార్డ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఓకే బ్రదర్, నరసింహ చౌదరి. సేమ్ అండి, ఇందాక ఫస్ట్లో మనం చెప్పినట్లు మీరు ఒక మాన్యువల్ సదరం అయితే తీసుకొని దాన్ని ఎంపీడీఓ గారికి అర్జీ రాసి పంపించినట్లయితే హాస్పిటల్ నుంచి మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ నోటీస్ వస్తుంది. మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళినట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్లో కొత్త పర్సెంటేజ్తో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ పాత పెన్షన్ కూడా పునరుద్ధరిస్తారు. సో మీరు ఆ ప్రాసెస్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి. సార్ సర్టిఫికేట్ కింద వ్యాలిడ్ సిగ్నేచర్ దగ్గర మార్క్ ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ రావాలి కదా సార్. ఇవి కొన్ని ఇంత బల్క్లో చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయండి. ఇవన్నీ ఇప్పుడు డిజిటల్ కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంత జరిగినప్పుడు చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయి. మేబీ గవర్నమెంట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అప్పుడు ఈ చిన్న మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై అయ్యి కరెక్ట్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ నెంబర్ సరిపోతుంది కాబట్టి ఓకే అండి, అవి ఏం పెద్ద ఎవరు పట్టించుకోరు. ఆన్లైన్లో మన ఆధార్ కార్డ్ ఆర్ మన సదరం ఐడి ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ వస్తే చాలు, మిగిలిన డేటా అంతా ఎలా ఉన్నా కూడా అంత ఎవరు పట్టించుకోరు. అలాగే సర్టిఫికేట్ అండ్ కార్డ్ డౌన్లోడ్ ఓటీపీ ఉండాలా, ఏమిటి సచివాల ఏమేమి తీసుకుని వెళ్ళాలి? ఓటీపీ అంటూ ఏం లేదండి సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు. కాకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అథెంటికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సర్టిఫికేట్ తీసుకున్నాక వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అథెంటికేషన్ అనేది అయితే చేయాలి. సో అది మర్చిపోవద్దు. అథెంటికేషన్ చేసినట్లయితే మీరు సర్టిఫికేట్ తీసుకున్నట్టు. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగి అక్కడ అథెంటికేషన్ అయితే చేయించుకోండి, మీరు పెన్షన్ తీసుకున్నట్టు. ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి గవర్నమెంట్ నెక్స్ట్ మంత్ పెన్షన్కి లింక్ పెట్టిందంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాము. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అథెంటికేషన్ కూడా చేయించుకోండి. అలాగే సర్టిఫికేట్ కార్డ్ ఓటీపీ ఉండాలి. ఓటీపీ ఏం లేదండి, డైరెక్ట్ మనం డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మనం వీడియోలో కూడా చూపించాము ఎలా డౌన్లోడ్ చేయాలి అని. అలాగే 1 టైం మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం సరిగా ప్రింట్ తీసుకోలేకపోతే సెకండ్ టైం అనేది రాదు. సో జాగ్రత్తగా ఫస్ట్ టైమే ప్రింట్ తీయించుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నాకు డిజేబిలిటీ మెంటల్ ఇల్నెస్ సార్, రీఅసెస్మెంట్ నాట్ రికమెండెడ్ అని ఉంది, పర్మనెంట్ అని కూడా ఉంది, 55% ఇచ్చారు, అసలు సర్వే జరగలేదు, పెన్షన్ ఆగిపోతుందా అని ఉంది, పర్మనెంట్ అని ఉంది కూడా ఉంది, పెన్షన్ ఆగిపోతుందా. ఈ సర్వే అయితే అందరికీ జరిగిందండి సత్యనారాయణ గారు. ఈ సర్వే ఖచ్చితంగా అందరికీ జరిగింది. మేబీ మీకు మీ నేమ్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ డేటా. సో ఇలా ఎవరి పేర్లు అయితే మిస్ అయ్యాయో వాళ్ళందరి డేటా కూడా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఎంపీడీఓ గారికి పంపించడం జరిగింది. ఎంపీడీఓ గారి నుంచి జిల్లాకైతే పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీఅసెస్మెంట్కి అయితే సపరేట్గా పిలుస్తున్నారు. సో ఒకవేళ మీ పేరు పంపించారో లేదో మీరు సచివాలయంకి వెళ్ళి రేపు వెల్ఫేర్ అసిస్టెంట్ను ఒకసారి కలిసి మాట్లాడండి. ఒకవేళ పంపించినట్లయితే ఏమైనా అవకాశం ఉంటే ఇప్పుడు పంపించమని చెప్పండి. ఎందుకంటే అందరూ ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకున్నట్లయితే అది మీ తప్పే అవుతుంది.
కాబట్టి ఒకసారి మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసి అవకాశం ఉంటే మీ డేటా పంపించారో లేదో కనుక్కొని, పంపించకుంటే డేటా పంపించి అసెస్మెంట్కి అయితే అటెండ్ అవ్వండి. అన్నయ్య నేను ఈరోజు సదరం కార్డు మీద ఫోటో చూపించి లేదు అన్నయ్య ఇలా వచ్చిందని సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయలేదు. అన్నయ్య ఇప్పుడు సర్టిఫికేట్లు కూడా ఫోటో రాదా? సర్టిఫికేట్లు ఎవరికి రావట్లేదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సర్టిఫికేట్లో ఫోటో అనేది ఇవ్వలేదు గవర్నమెంట్. మేబీ ఇందాక చెప్పుకున్నట్లు అవి బల్క్లో కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగాయి. మేబీ కొత్త సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుందేమో చూడాలి. ఒకవేళ అలా ఇస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను, దాంట్లో ఏం మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి ఆ సర్టిఫికేట్కి ఈ సర్టిఫికేట్కి అని. అలాగే అన్న వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చా కానీ మీ పేరు లేదు అంటున్నారు, ఏం చేయాలన్నా ప్లీజ్ రిప్లై. ఇవి ఇలా చాలామంది ఉన్నారండి, వెరిఫికేషన్కి వెళ్ళొచ్చారు కానీ వాళ్ళ నేము అనేది రాలేదు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డాక్టర్ గారు వారి లాగిన్లో మీ డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి మీకు సర్టిఫికేట్ అనేది రాలేదని చెప్పడం జరిగింది. సో మీకు పెన్షన్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదండి. మీకు తర్వాత డాక్టర్ లాగిన్లో ఎంటర్ చేయించినా మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న డేటా ప్రకారము మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది నిర్ణయిస్తారు. కాబట్టి దీని గురించి అయితే గవర్నమెంట్ ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో చాలామంది వెళ్ళి వచ్చినప్పటికీ వాళ్ళ పేరు లేదు. సో దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మీ పెన్షన్కి ఎటువంటి డోకా లేదండి, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇస్తారు. అలాగే కొత్త సదరం పెట్టుకోవాలంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్? కొత్త సదరము ఆల్రెడీ లాస్ట్ మంత్ జూలైలో జరిగిందండి. అక్టోబర్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి అయితే అయిపోయింది. కాబట్టి మేబీ అక్టోబర్ ఆర్ నవంబర్లో కొత్త సదరం అయితే మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. ఇంకా మీకు ఏమైనా సదరం సర్టిఫికేట్కి సంబంధించి డిజేబుల్ పెన్షన్ సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటికి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.